अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అభ్యాసం 41లో ఉన్నటువంటి నియమాలు చెప్పుకుంటున్నాము. అందులో అభ్యాసం 41లో శబ్దకోశం చెప్పుకున్నాము. దది శబ్దము దివ్ ధాతుకి పదులక రాసుకొని రమ్మని చెప్పాను. అది రాసే ఉంటారు, ఒకవేళ రాయకుంటే రాయండి. ఇప్పుడు ఈ అభ్యాసం 41లో నియమం 145 చెప్పాను అనుకుంటాను. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను, చూసుకోండి. నియమం 145 ఏం చెప్పానంటే భావే అకర్తరిచ కారకే. ఇది సూత్రం అండి. భావే అకర్తరిచ కారకే, భావే అకర్తరిచ కారకే. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, చూసుకోండి ఒకసారి. సో దీని అర్థం ఏం చెప్పానంటే ధాతు యొక్క అర్థంలో లేదా కర్తను వదిలిపెట్టి అన్య కారకాన్ని చెప్పడం కోసం, అంటే అన్య విభక్తిని చెప్పడం కోసం ఘై ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము. 145 నియమం ఏం చెప్పుకున్నాము? ఘై ప్రత్యయం ఎప్పుడు వస్తుందంటే ధాతు యొక్క అర్థాన్ని ధాతు యొక్క అర్థంలో, అంటే ధాతువుకి ఏదైతే అర్థం ఉందో ఆ అర్థంలో, లేదా కర్తను వదిలిపెట్టి వేరే విభక్తిని అంటే కారకాన్ని చెప్పడం కోసము ఘై ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము అని చెప్పాం. ఈ ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది అని చెప్పుకున్నాము. తర్వాత ఈ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఏదైతే ఉందో అది పుల్లింగంలో నడుస్తుంది, పుల్లింగంలో రామశబ్దానికి సమానం నడుస్తుంది. ఇంకోటి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్, హస్ ధాతుకి హాసహ, పచ్ ధాతుకి పాకహ, ఇవన్నీ పుల్లింగంలో ఉన్నాయి. హాసహ, హాసౌ, హాసాహ, పాకహ, పాకౌ, పాకహ. అలాగా ఇవి ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అన్నమాట. ఈ శబ్దాలు ఎలా నడుస్తాయి? పుల్లింగంలో నడుస్తాయి. పుల్లింగంలో ఏ దానికి సమానంగా? రామశబ్దానికి సమానం నడుస్తాయి. అవి కొన్ని ఎగ్జాంపుల్ చూసాము. ఇంకోటి ఈ ఘై ప్రత్యయం ఎప్పుడు వచ్చినా, అంటే ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ ఖచ్చితంగా షష్ఠీ భక్తిని ఉపయోగించాలి. అంటే వెనక ముందు ఖచ్చితంగా షష్ఠీ భక్తి ఉంటుంది. గయంతి శబ్దం ఎప్పుడు వచ్చినా, అంటే ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు కనిపించినా ఖచ్చితంగా దాని యోగంలో అది వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని ముందు షష్ఠీ భక్తి ఉపయోగిస్తాము. దానికి ఎగ్జాంపుల్ కింద చూడండి, అన్ని పక్కన ఇచ్చారు. చేసే ఎలాగంటే భోజనస్య పాకహ, పాకహ శబ్దాన్ని ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం అన్నమాట. అంటే పచ్ ధాతు చేత ఘై ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు పాకహ శబ్దం తయారైంది. అది గయంత శబ్దం. ఈ గయంత శబ్దం ఎప్పుడు ఉపయోగించినా, ఇదే కాదు ఏ శబ్దం వచ్చినా కూడా ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా దాని యోగంలో దాని ముందు షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. ఏ విభక్తిని? షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. అందుకే ఇక్కడ చూడండి, భోజనస్య పాకహ, భోజనస్య షష్ఠీ విభక్తి ఎందుకు వచ్చింది? దాని ముందు షష్ఠీ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఉంది కాబట్టి. గయంతి శబ్దంతో ఎల్లప్పుడూ షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. ఇది నియమం అన్నమాట. అలాగే రెండో ఎగ్జాంపుల్ చూడండి, రామస్య హాసహ, అంటే రాముని యొక్క నవ్వు, రాముని యొక్క నవ్వు. హాసహ శబ్దం ఇదేంటి? హాస శబ్దం ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం. కానీ ఈ శబ్దం వచ్చింది కదా, దాని ముందు ఖచ్చితంగా షష్ఠీ విభక్తి రావాలి. అట్లా 100 శబ్దాలు ఉన్నాయి. ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఎటువంటి శబ్దమైనా అప్పుడు దాని ముందు ఖచ్చితంగా షష్ఠీ విభక్తిని ఉపయోగించాలి. అందుకే గయంత యోగంలో షష్ఠీ విభక్తి వస్తుంది. ఇది మనకు ముఖ్యమైన నియమం, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది మనం చెప్పుకున్నాము.
ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. హ్యాండ్స్ మీరు ప్రెస్ చేయండి. ఓకే అండి, చూడండి. నెక్స్ట్ రాసుకోండి. నియమం 146 రాసుకోండి. నియమం 146. చెప్పారు మహోదయ. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా? ఓకే. నియమం ఫస్ట్ పాయింట్ ఇది ధాతునకు అంత్యంలో ఇకారము కాని ఉకారం కాని రుకారం కాని ఉంటే క్రమంగా ఏమొస్తాయి? ఐ, ఔ, ఆదులు వృద్ధిగా వస్తాయని చెప్పాం. ఒకవేళ ధాతునకు ఉపధాలు ఆ గాని ఈ గాని ఊ గాని రు గాని ఉంటే క్రమంగా ఆ, ఏ, ఓ అదులు వస్తాయని చెప్పాము. అదేవిధంగా ధాతువునకు అంతిమంలో దీర్ఘ ఈకారం కానీ దీర్ఘ ఊకారం కానీ రుకారం కానీ ఉంటే ఇక్కడ కూడా క్రమంగా ఐ, ఔ, ఆదులు వస్తాయి అని చెప్పాం. దానికి ఎగ్జాంపుల్ గా మనము పఠ ధాతుకి పాఠ, లిఖ్ ధాతుకి లేఖ, రుద్ ధాతుకి రోధ, శ్రీ ధాతుకి శ్రాయ, అదేవిధంగా భూధాతుకి భావ, హస్ ధాతుకి హాస, కృ ధాతుకి కార, ప్రా ఉపసర్గం కలిపితే ప్రకార, వి ఉపసర్గం కలిపితే వికార, ఉప ఉపసర్గం కలిపితే ఉపకార, అదేవిధంగా అప ఉపసర్గం కలిపితే అపకార. ఇవన్నీ కృ ధాతుకు చూసాం. హృ ధాతుకి కూడా ఉపసర్గంతో కలిపి చూపించామట. ఒకటి మామూలుగా డైరెక్ట్ గా హృ ధాతుకి హారహ, ప్రా ఉపసర్గం కలిపితే ప్రహారహ, ఆ ఉపసర్గం కలిపితే ఆహారహ, సం ఉపసర్గం కలిపితే సంహారహ, వి ఉపసర్గం కలిపితే విహారహ, అదేవిధంగా ఉప ఉపసర్గం కలిపితే ఉపహారహ అనే రూపాలు మనకు ఈ రకంగా తయారవుతాయి. ఇవన్నీ ఘై ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దాలు. ఇలాంటి శబ్దాలు ఎప్పుడు వచ్చినా దీని యోగంలో మనం షష్ఠి విభక్తిని ఉపయోగించాలి. ఇది మనం మొట్టమొదటి పాయింట్ కింద చెప్పుకున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రెండో పాయింట్ రాసుకోండి. ఇంకా దానికంటే ముందు కొన్ని అధ్యాయ, అది ప్లస్ ఈ ప్లస్ ధాతుకి అధ్యాయ, ఉపసర్గం కలిపితే ఉపాధ్యాయ, సం కలిపితే సంస్కార, ఇవి కూడా తయారవుతాయని చెప్పుకున్నాము. ఇవి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రెండో పాయింట్ కింద రాసుకోండి, నీట్గా రాసుకోండి. గురుగారు, జీ, ఈ శ్రీ అనే ధాతువు రాసాము, దానికి ఉపదాలో ఈకారం ఉంది కదండి. ఎక్కడండి? శ్రీ 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 ధాతు శ్రీ ధాతువు లేదు. శ్రీ ధాతు. ఓ శ్రీ అనొద్దు, మరి శ్రీ అండి. శ్రీలో ఉపదా లేదండి. దీర్ఘం ఉందండి దానికి. శ్రీ హ్రస్వీకారము. శ్రీ సంయోగం ఉంది ఇక్కడ. సంయోగంలో రకారం ఉంది. పక్కన ఈ అంతిమ అక్షరానికి ముందే ఉంది. ఉపదాలో ఈ ఉంది, లాస్ట్ చివరలో రకారం ఉంది కదండి. జీ జీ, ఉపదాలో రా ఉంది. మనకు ఉపదాలే ఉండాలి. ఉపదాల పైన చెప్పుకున్నాం. ఉపదాలు ఉంటే అకారం కానీ ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఈ 4 అక్షరాలే ఉండాలి. శ్రీలో అది లేదు. షకారానికి రకారానికి సంయోగం ఉంది. ష రా పక్కన ఈ. కాబట్టి ఉపద ఉంది కానీ ఉపదాలో ఆ, ఈ, ఉ, రు లేవు. ఇవి ఉంటేనే అప్పుడు ఇవి వస్తాయి మనకు. ఓకేనా? ఏముందండి ఇందులో? రకారం ఉందా? రకారం ఉంది. అదే కదా శ్రీ అన్నప్పుడు ష రా పక్కన ఈ. పదాలు ఏముంది? రకారం ఉంది. ఓకేనా? గురువు గారు, ఇక్కడ కర్తను వదిలిపెట్టి వేరే కారకం యొక్క అర్థం చెప్పడం అంటే అదేంటండి? అది అర్థం అవ్వలేదు నాకు. కర్తను వదిలిపెట్టి వేరే కారకం యొక్క అర్థం. కారకం అంటే విభక్తి. ఏం విభక్తి చెప్పడం కోసం. కర్తను వదిలిపెట్టడం వస్తుంది. ఇప్పుడు ప్రథమ విభక్తి ఏమొస్తుంది? పాకః, పాకో, పాకాః. అంటే ఇక్కడ ఊరిక వండేవాడు అని అర్థం వస్తుంది. ద్వితీయ భక్తి ఏమొస్తుంది? ద్వితీయ భక్తి అంటే కర్మ. అది కర్తను వదిలిపెట్టి పాకం, పాకౌ, పాకాన్. అంటే కర్త తీసుకోకుండా కర్మ తీసుకోవచ్చు, కర్ణం తీసుకోవచ్చు, సంప్రదాయం తీసుకోవచ్చు, అపాదం తీసుకోవచ్చు. ఇవి కర్త కాకుండా మిగిలిన కారకములు, మిగిలిన విభక్తులు అవి తీసుకోవాలి. అంటే పాకాన్ని అంటే వంటను. భోజనస్య పాకం రామః కారయతి. రాముడు భోజనం యొక్క పాకాన్ని చేయిస్తున్నాడు.
గురుగారు ఇప్పుడు స్త్రీలో ఈకారము ఆగా మారింది కదండి, అంతిమంలో ఉన్న ఈకారము స్త్రీలో ఆగా దానికి మారింది. గుణం అది ధాతునకు అంతిమంలో ఈకారం ఉంది కాబట్టి ఈకి ఏ అయిపోయింది. ఈకి ఏ అయినప్పుడు ఏక స్థానంలో ఐ వచ్చేస్తుంది. చెప్పారు ధాతునకు అంతిమంలో ఈ ఉంటుంది అది ఐచ్ఛం. ఒకవేళ ధాతునకు అంతిమ దీర్ఘ ఈకారం కానీ దీర్ఘ ఉకారం కానీ లేదా హ్రస్వ ఈకారం కానీ దీర్ఘ ఉకారం ఏ ఉన్నా కూడా ఇక్కడ మనకి ఈ ఉంది, హ్రస్వ ఈకారం ఉంది కదా, అందుకే ఈ స్థానం ఏమొస్తుంది, ఐ వస్తుంది. ఐ వస్తుంది ముందు. ఐ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఆయ్ అయిపోతుంది. ఐ వస్తుంది, ఐ స్థానంలో ఆయ్ అవుతుంది, అందుకే శ్రాయ్ అయిపోయింది. శ్రాయ్, శ్రాయ విసర్గం పెట్టుకుని శ్రాయ అలా వస్తుంది. ఓకే, అస్తు. శ్రాయ అంటే ఏంటి సార్? ఏంటండి? ఆశ్రయించడం. ఆశ్రయించడం. ఓకేనా? ఆశ్రయించడం. ఓకే సార్. రాసుకోండి, రెండో పాయింట్ రాసుకోండి. చజోహు కు ఘిన్యతోహు. చజోహు కు ఘిన్యతోహు చూసి రాసుకోండి. చజోహు కు ఘిన్యతోహు. రాసుకోండి, దీని మీనింగ్ బ్రాకెట్ పెట్టుకోండి. ఇది సూత్రము, దీని తాత్పర్యం రాసుకోండి. ధాతునకు అంతిమంలో ఉండే చకార స్థానంలో ధాతు పచ్ ధాతు పచ్లో చా ఉందా, అలాగా పచ్ ఇది ధాతునకు అంతిమ అక్షరం చ, చకార హలంతం. అందుకే ధాతునకు అంతిమంలో ఉండే చకారమునకు ధాతునకు అంతిమంలో ఉండే చ చకార హలంతం అండి. చకారమునకు ఇంకా చకారమునకు కక ముందు రాసుకోండి. ధాతునకు అంతిమంలో ఉండే చకారమునకు చ చకారమునకు జకారం వస్తుంది, కకారం వస్తుంది. సారీ, చకార స్థానంలో చకారమునకు కకారం వస్తుంది. ధాతువునకు అంతిమంలో ఉండే చకార స్థానంలో కకారం వస్తుంది. చకార స్థానం చ హలంత స్థానంలో హలంత జకారం హలంత కకారం వస్తుంది, కకారం వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ ధాతునకు అంతిమంలో జకారం ఉంటే, ఒకవేళ ధాతునకు అంతిమంలో జకారం ఉంటే ఒకవేళ ధాతునకు అంతిమ జకారం ఉంటే జకార స్థానం గకారం వస్తుంది. గ హలంతం అండి, సామాన్య గకారం. ఒకవేళ ధాతునకు అంతిమంలో జకారం ఉంటే ఇప్పుడు భజ్ ధాతు, భజ్లో జా ఉందండి, ఆ జకార స్థానం ఏమొస్తుంది, గకారం వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. పచ్ ధాతుకి పాకహ. ఇప్పుడు పచ్లో చా హలంతా ఉంది కదా, దాని స్థానంలో చాకి కాయ వేసుకుంటాం. మధ్యలో రిద్ది అయిపోతుంది. ఉపదాలు ఆ ఉంది కాబట్టి ఉపదాలు ఆ ఉన్నప్పుడు ఏమొస్తుంది చెప్పి పైన చెప్పుకున్నాం ఒకటో పాయింట్ లో. ఉపద మ్యూట్ లో ఉన్నారండి. ధాతుకి శోకహ. నెక్స్ట్ అండి భజ్ ధాతు. భజ్ ధాతుకి ఇక్కడ భజ్ ధాతు జకారం ఉంది, అంతిమంలో జా ఉంది కదా, అందుకే భజ్ ధాతుకి భాగహ. వినిపించలేదు గురుగారు, మొదల నుంచి వినిపించలేదు. ఆకాహ నుంచి వినిపించలేదు.
ఇప్పుడు వినిపిస్తుందండి. భజ్ ధాతుకి భాగ, దాని భజ్ ముందుది దాని ముందు పచ్చి వినపడలేదు ధాతు గురువు. కూడా సరిగ్గా వినిపించలేదండి. పచ్చి ధాతు పచ్చ నుంచి ధాతుకి వినిపించలేదు. పాక అండి. ఓకే, పచ్చ ధాతుకి పాక. అంటే పచ్చ ధాతులో అంతిమంలో చకారం ఉంది, హలం చకారంకి కకారం వచ్చేసింది అన్నమాట. తర్వాత ఉపదాలో అకారం ఉంటే పైన చెప్పుకున్న 1వ పాయింట్ లో, ఉపదాలో ఒకవేళ ఆకారం ఉంటే ఆకారంలోకి ఆకారం వస్తుంది అని చెప్పి, అందుకే ఉపదాలో పచ్చిలో పాలో ఆ ఉంది కదా, అందుకే దానికి అకారానికి ఆకారం చేశాను, అందుకే పాక్ అయిపోయింది. పాక్ పక్కన విసర్గం పెట్టుకుంటే పాక. అంటే పచ్చ ధాతు చేము గై ప్రత్యయం తీసుకొచ్చామండి. గై ప్రత్యయం తీసుకొచ్చినాక ఇవన్నీ క్రియలు జరుగుతాయి అన్నమాట. ఆ గైలో ఉండే ఆవిడ కలిపేస్తాం, అందుకే పాక తయారైంది. అస్తు. నెక్స్ట్ శుచ్ ధాతుకి శోక. శుచ్ ధాతుకి శోక అంటే బాధపడటం, దుఃఖపడటం. శోక. ఇక్కడ ఉపదాలు ఏముంది, ఉకారం ఉంది. ఉకారంకి ఏమైపోయింది, ఉపదాలు ఊ ఉంటే ఓ అవుతుంది, ఓ అయిపోయింది, శోక అయిపోయింది. చకారంకి గకారం కకారం చేశాము, అందుకే శోక. పక్కన గై ప్రత్యయానికి ఆకారం మిగులుతుంది కదా, ఆ కలిపితే శోక, విసర్గం పెట్టుకుంటే శోక. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. భజ్ ధాతు. ఇక్కడ చూడు, ధాతునకు అంతిమంలో జకారం ఉంది, ధాతునకు అంతిమంలో జకారం. భజ్ ధాతు. భజ్ ధాతుకి భాగ. ఇక్కడ జకారంకి గకారం వచ్చేసింది. భజ్ ధాతుకి గకారం ఉంది కదా, సారీ భజ్ ధాతులో అంతిమంలో జకారం, జకార స్థానం వస్తుంది, గకారం వస్తుంది చెప్పాం. జకార హలంతం కాబట్టి దాని స్థానం వచ్చేది కూడా గకారం హలంతమే వస్తుంది, హలంతం వస్తుంది. సో భాగ, భాగ విసర్గం పెట్టుకుంటే భాగ అంటే ఇది ఒక భాగము, విభాగము అలాగా. అసలు ఇక్కడ భజ్ ధాతులో ఉపదాలో అకారం ఉంది, అకారానికి ఆకారం వస్తుంది అన్నమాట. అకారానికి ఆకారం వచ్చేసి అందుకే భాగ తయారైంది. అస్తు. నెక్స్ట్ అండి యజ్ ధాతు. యజ్ ధాతుకి యాగ. యజ్ ధాతుకి యాగ. ఇక్కడ యజ్లో జకారం ఉంది, అంతిమ జకారానికి గకారం చేస్తాము. యగ్ పక్కన ఉపదాలో ఉండే ఆకి ఆ చేస్తే యాగ్ అయిపోతుంది, యాగ్ పక్కన గై ప్రత్యయంలోకి ఆ కలిపితే యాగ, విసర్గం పెట్టుకుంటే యాగ. యాగ అంటే యాగం అని అర్థం. ఇవి ఎలా వస్తుందంటే మీకు అర్థమవుతుందా, యజ్ ధాతు చేత గై ప్రత్యయం తెచ్చుకుంటాం. యజ్ ప్లస్ గై, యజ్ ప్లస్ గై అంటే యజ్ ధాతు చేత గై ప్రత్యయం వచ్చింది. మళ్ళీ దానికి కింది స్టెప్ రాసుకుంటాం, యజ్ ప్లస్ ఆ. గై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఏం మిగులుతుంది, ఆ మిగులుతుంది చెప్పాం, అందుకే యజ్ ఆ. యజ్ ఆ కింద. ఇప్పుడు ఈ స్థితిలో ఈ చజోహకు గిన్నెతో నియమం ప్రకారంగా రెండో పాయింట్ ప్రకారంగా ఇక్కడ ఏం చేసింది, ఇది జకార స్థానంలో గకారం వస్తుంది చెప్పింది, కానీ గకారం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, యజ్లో ఉండే గకారం చేస్తే యగ్ అయిపోయింది, యగ్ ఆ. యగ్ ఆ కింద రాయండి, యగ్ ఆ. ఇప్పుడు మళ్ళీ ఈ స్థితిలో ఉపదాలు ఏముంది, అకారం ఉంది. ఉపదాలు అకారం ఉంది కాబట్టి అకారానికి ఆకారం చేస్తాం, ఆకారం చేస్తే యాగ్ కింద రాయండి, యాగ్ ఆ. యాగ్ ఆ. గకార హలంత్ కదా, గకార హలంత్ కాబట్టి పక్కన ఆ ఉంది కదా, ఆ గాల కలిపేసి యాగ అయిపోయి కింద యాగ. విసర్గం పెట్టుకుంటే యాగ. అలాగే పైన చెప్పేది కూడా మొత్తం ఇదే విధంగా ఉంటాయి. ఉపదాలు ఆ ఉంటే ఆ పెట్టుకుంటాము, ఈ ఉంటే ఏ పెట్టుకుంటాము, ఊ ఉంటే ఓ పెట్టుకుంటాం. ఇక్కడ ఆ ఉంది కాబట్టి ఆ పెట్టుకుని దీర్ఘ ఆకారం పెట్టుకున్నాం, అందుకే యాగ అయిపోయింది. అస్తు. ఈ రకంగా మనం అన్ని చూసుకోవాలి, ఇదే విధంగా ఉంటాయి. నెక్స్ట్ రాసుకోండి. భుజ్ ధాతుకి భోగ. ఇక్కడ భుజ్లో ఉపదాలు ఊ ఉంది, ఊకి ఓ అయిపోతుంది అంతే. భోగ. ఇక్కడ జకారానికి గకారం చేస్తాం, ముఖ్యంగా జకార స్థానం గకారం వస్తుంది. తర్వాత ఉపదాలో 1వ పాయింట్లు చెప్పిన విధంగా ఊ ఉంటే ఓ అయిపోయింది, అందుకే భోగ్. భోగ్ పక్కన విసర్గం పెట్టుకుంటే భోగ అంటే ఏదైనా భోగం చేయడం, అనుభవించడం. భోగ. భుజ్ ధాతుకి భోగ. నెక్స్ట్ రుజ్జు ధాతు ఉంది, రుజ్జు. ఇక్కడ జకారం ఉంది, గకారం అవుతుంది. ఇక్కడ ఉపదాల ఊ ఉంది కాబట్టి ఓ అయిపోతుంది, రోగ అయిపోతుంది, కాబట్టి రోగ. రుజు ధాతు చేత రోగ తయారవుతుంది. రోగ అంటే ఏదైనా రోగం, రుజు ధాతుకి రోగ తయారవుతుంది. నెక్స్ట్ త్యజ్ ధాతు.
త్యజ్ ధాతుకి త్యాగ, త్యజ్ ధాతుకి ఏమొస్తుంది త్యాగ, త్యజ్ ధాతుకి త్యాగ. ఓకే, ఇక్కడ జకారం ఉంది, జకార స్థానంలో గకారం వస్తుంది, ఉపదాలో ఆ ఉంది కాబట్టి ఆ వస్తుంది, త్యాగ అయిపోయింది, ఆ కలిపితే త్యాగ, విసర్గం పెట్టుకు త్యాగ అంటే త్యాగం చేయడం. అస్తు, ఇవి మనకు రెండో పాయింట్ లో చెప్పిన నియమానికి ఎగ్జాంపుల్స్ మనం చూసామండి. అంటే ఒకే ధాతున కంతంలో చకారం ఉంటే దాని స్థానం కకారం పెట్టుకుంటాము, ఒకే ధాతున కంతంలో జకారం ఉంటే జకార స్థానంలో గకారం వస్తుంది. ఈ రెండు ముఖ్యంగా దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం కింద చూసాము. ఇప్పుడు నెక్స్ట్ రాసుకోండి, మూడో పాయింట్ కింద రాసుకోండి. మూడో పాయింట్గా అంటే కొన్ని ఇంకా వేరే భిన్నంగా కూడా మారుతూ ఉంటాయి. కొన్ని ప్రసిద్ధంగా కొన్ని చెప్పావు, ఈ రకంగా ఉంటుంది, ఈ రకంగా మార్పులు వస్తాయని చెప్పి. ఇంకా కొన్ని ప్రసిద్ధమైనటువంటి ధాతులు కింద చూపిస్తున్నారు. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు, మూడో పాయింట్ కింద రాసుకోండి, ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడు రాసుకోండి. అంటే దీంట్లో ఒకటి నియమం కాదు, చాలా నియమాలు పనిచేస్తున్నాయి కాబట్టి సామాన్యంగా ప్రసిద్ధమైన ధాతులు ఇక్కడ చూపించాడు అనమాట. రాసుకోండి ఎగ్జాంపుల్స్ కింద. రంజ ధాతు అండి, రంజ ధాతు, రంజ ధాతుకి రాగ అంటే రాగము. రంజ ధాతుతో రాగ శబ్దం తయారవుతుంది. అంటే అన్నింటిలో ఘై ప్రత్యయం వస్తుంది, అది ముఖ్యంగా అది గుర్తుపెట్టుకోండి. రంజ ధాతు ఘై ప్రత్యయం తీసుకొస్తే రాగ తయారైంది, రాగ. నెక్స్ట్ అణు ప్లస్ రంజ ధాతు, అణు ప్లస్ రంజ ధాతు ఇజ్ ఈక్వల్ టు అనురాగ. అణు ఉపసర్గము రంజ ధాతు ఇజ్ ఈక్వల్ టు అనురాగ, అనురాగ, అనురాగ. నెక్స్ట్ వి ప్లస్ రంజ ధాతు, వి ఉపసర్గం తీసుకున్నా, అక్కడ అనురాగం అయిపోయింది, ఇక్కడ విరాగం అయిపోయింది. అంటే రాగానికి విపరీతం వైరాగ్యం కలగడం అంటే విరాగ, వీత రాగ విరాగ, విరాగ. వి ప్లస్ రంజ ధాతు ఇజ్ ఈక్వల్ టు విరాగ. నెక్స్ట్ ఉప ప్లస్ రంజ ధాతుకి, ఉప ప్లస్ రంజ ఇజ్ ఈక్వల్ టు ఉపరాగ. ఉపరాగం అంటే దగ్గరి, అంటే అత్యంత దగ్గరగా ఉంది రాగం అనే విధంగా, అంటే అర్థం కూడా మారిపోవచ్చు. ఉపరాగ అంటే రాగానికి ఒక భిన్న భిన్న ప్రకారాలు చూపించామట. ఉపరాగ, ఉపరాగ. ఇవి రంజ ధాతుకి ఉపసర్గాలు మారినప్పుడు భిన్న భిన్న అర్థాలు మారిపోతాయని చెప్పి ఇక్కడ చూసాము. నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ మృజ ధాతుకి. ఇప్పుడు మృజ ధాతుకి మార్గ, ఇక్కడ మృజ ధాతు జకారం ఉంది, జకారం ఉంటే అయిపోయి నియమ ప్రకారంగా జకార స్థానంలో గకారం వచ్చేస్తుంది. ఇంకోటి ఉపదాలు రుకారం ఉంది కాబట్టి ఉపదాలు రు ఉంటే దానికి ఏమవుతుందని చెప్పి అర అయిపోతుంది, అందుకే మర్ అయిపోయింది, పక్కన గా మార్గ అయిపోతుంది అన్నమాట. ఉపదాలు ఎదురు ఉంటే అర అయిపోతుంది, గుణం అయితే వృద్ధి అయితే ఆర్ అయిపోతుంది. ఇక్కడ వృద్ధి చేశాం అందుకే మార్గ అయిపోయింది. వృద్ధి ఈక్వల్ టు మార్గ అంటే మార్గము. ఇక్కడ ఉపదాలు ఉండే దుకాణంకి రుస్థానం ఆర్ చేశామండి. ఆర్, ఆర్ అంటే వృద్ధి అనమాట, అర్ అంటే గుణము అని అర్థం. ఇక్కడ మార్గ, మార్గ, మృజ ధాతుకి మార్గ వస్తుంది. నెక్స్ట్ అప ప్లస్ మృజ ధాతుకి అపమార్గ, అప ప్లస్ మృజ ధాతుకి అప ప్లస్ మృజ ధాతుకి అపమార్గ, అప ప్లస్ మృజ ధాతుకి అపమార్గ, అప ప్లస్ మృజ ధాతుకి అపమార్గ, అప ప్లస్ మృజ ధాతుకి అపమార్గ. మహోదయ దీర్ఘం ఉంది మహోదయ, అపమార్గ అని ఇచ్చారు. అది దీర్ఘం తీసేయండి. ఓకే సరే మహోదయ. ఇక్కడ అప్పుడు ఒకవేళ ఆ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఆంగ ఉపసర్గం కూడా తీసుకోవాలి, ఆ ఉపసర్గం కూడా ఉంటుంది, అట్లా చేసుకోండి. మనం దీన్ని ఇట్లా ఇచ్చారు కాబట్టి
తప్పులు తీయద్దు. అపా ప్లస్ ఆ ప్లస్ మృద్ ధాతు అంటే 2 ఉపసర్గలు తీసుకుందాం. 2 ఉపసర్గలు తీసుకుందాం. అపామార్గ 2 పెట్టుకోండి. అప్పుడు ఒక ఔషధం పేరు అవుతుంది. ఔషధం పేరు అవుతుంది. ఉపసర్గం పెట్టుకుని 2వ ఉపసర్గం వస్తే అర్థం అయిపోయింది. అపమార్గం అని ఒక మొక్క ఉన్నది, మీరు చూసే ఉంటారు. అపమార్గం అంటే ఉత్తరేణి మహోదయ, ఉత్తరేణి అపామార్గం. అపమార్గ పత్రం సమర్పయామి అంటాం వినాయక చవితిలో. ఉత్తరేణి. పల్లేరకాయని కూడా మ్యూట్ లో ఉన్నారండి. హరి ఓం, క్షమ్యతామండి. అపామార్గ అనేది ఒక ఔషధం పేరండి. ఈ అపామార్గం అనేది దీనికి పైన మీరు చిన్న చిన్న ముళ్ళు లెక్క ఉంటాయి, ఏదైనా మనకు వస్త్రాలకు అంటుకుంటూ ఉంటాయి. ఉత్తరేణి సార్, ఉత్తరేణి పత్రం. ఉత్తరేణి పత్రం అండి. ఓకే, ఉత్తరేణి పత్రం తెలుగులో అది. ఆ బీజాలు ఉన్నాయి కదా, విత్తనాలు, వాటిని మనం పాలలో బాగా ఉడకబెట్టుకుని తిన్నామనుకోండి, అలా ప్రయోగాలు చేయొద్దు. మీరు తింటేనా 1 నెల రోజుల వరకు ఆకలి ఉండదండి. 1 నెల రోజుల వరకు ఆకలి వేయదు. అంటే అది ఎంత మటుకు నిజమో తెలియదు, కానీ కొంతమంది సాధకులు యోగాభ్యాసం చేసే వాళ్ళు తపస్సు చేయడం కోసం, ఎటువంటి ఆకలి లేకుండా ఉండటం కోసము, ఎక్కువ తపస్సు చేయడం కోసము వాళ్ళు ఈ అపామార్గంలో ఉండేటువంటి విత్తనాలు తీసుకొని బాగా ఉడకబెట్టి పాలల్లో ఆ పాయసం కింద చేసుకొని తింటూ ఉంటారు అన్నమాట. అంటే అట్లా నేను ఒక జీవన చరిత్ర చదివేటప్పుడు విన్నాను, చూశాను అనమాట. అట్లా ప్రయోగాలు కూడా చేశారు కొంతమంది బాగా, అంటే తెలిసి చేసుకోవాలి. అప్పుడు అటువంటిప్పుడు నిజంగానే 1 నెల రోజుల వరకు ఎటువంటి ఆకలి వేయదండి మనకు. అంటే ఆకలి అనేది కొంచెం మందగిచ్చి చేస్తుంది అన్నమాట మనకు. అంటే నీరసం కూడా రాదు, ఎక్కువ పని చేయకూడదు. కానీ యోగాభ్యాసం చేసే వాళ్ళు, యోగ సాధకులు అక్కడే అడవిలో కూర్చొని ఎక్కువ రోజులు అక్కడే ఉండగలుగుతారు అనమాట. అంటే తపస్సు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారని చెప్పి అది విన్నాను, ప్రత్యక్షంగా చూశాను. అక్కడ నేను హరిద్వారంలో ఒక ఆయుర్వేద మంచి ఆచార్య, అతను నిజంగా ఇది వాస్తవంగా ఉండాలి అని చెప్పి ఆయన ప్రయోగం చేశాడు. కాకపోతే ఈ రోజు వరకు ఆయన అలాగే ఉన్నాడు అనమాట. అంటే ఇంకా తర్వాత ఆకలి ఎక్కువ వేయటం లేదు అతనికి. అది వేసుకున్న తర్వాత, ఆ ప్రయోగం చేసిన తర్వాత ఆ మనిషి అలాగే సన్నగా ఉన్నాడు. మంచి జ్ఞానవంతుడు, ఆయుర్వేదంలో మంచి పటుత్వం కలిగినటువంటి వ్యక్తి. అట్లా ఈ విషయంలో విన్నాను. అంటే యోగ సాధకులు అలా చేస్తుంటారు. కానీ మొత్తం ఇదే కాకుండా చాలా, ఇది స్త్రీలకు ఈ అపామార్గం అనేది చాలా ఉపయోగపడుతుందండి. గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగపడుతుంది ఈ అపామార్గం అనేది. చాలా మంది ఇంట్లో మరి గమనిస్తూ ఉండండి, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అపమార్గం యొక్క మొక్కను పొద తీసుకొని గర్భిణీ స్త్రీల దగ్గర పెడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాని ఔషధం తెలుసుకోవాలి మనం. కాబట్టి తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇది అతి ఉత్తమమైనటువంటి మొక్క. అస్తు, ఇది ఉపసర్గం పెట్టుకున్నప్పుడు అపామార్గ అనేది అప్పుడు ఔషధం యొక్క అవుతుంది, లేదా అపమార్గం అనేది కుమార్గం అనేది కూడా వస్తుంది ఉపసర్గం తీసేస్తే. అపమార్గ అంటే. అస్తు, ఇక్కడ అపా ప్లస్ ఆ ప్లస్ మృద్ ధాతుకి అపామార్గ తయారవుతుంది. ఓకే, అలా రాసుకోండి. అస్తు, ఈ అపామార్గ విషయంలో ఔషధం ఉత్తరేణి విషయంలో మనం తరచుగా చూస్తూ ఉంటే రోడ్ల మీద కనిపిస్తుంది. ఎక్కడైతే చెట్లు చేమలు బాగా ఉన్న చోట కూడా కనిపిస్తూ ఉంటుంది. అది ఉన్న చోటు దగ్గర ఉన్న వాళ్ళు సురక్షితం పెట్టుకోవచ్చు. తెలిసిన వాళ్ళు దాని యొక్క ఉపయోగిత ఏంటి తెలుసుకోవచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటేనా.
అది ఎప్పుడైనా భవిష్యత్తులో ఉపయోగపడుతుంది, ఎదవాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట, గర్భిణీ స్త్రీలకు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. చీ ధాతు ఉంది. చీ ధాతుకి కాయ, ఇక ధాతునికి అంతం ఇకారం ఉంది, ఈకి గుణం ఏమవుతుంది, ఏ అయిపోతుంది. కాయ. చీ ధాతుకి ఏమవుతుంది, కాయ. కాయగా అంటే శరీరం అండి. అవునండి, శరీరం వస్తుంది. గురుగారు ఇది రూపసిద్ధి ఎలా అవుతుందో చెప్తారండి? ఆ? ఇది కాయ అని ఎలా అవుతుందో ఒకసారి చెప్తారా? చే అవుతుందా, చెయ్యి అవుతుందా? ఛాయ కావాలి, ఇక్కడ ఛాయ కావాలి, ఇక్కడ తప్పు పడింది, అది చూస్తున్నాను. చా కా అవుతుంది కదండి, చా కా అవుతుంది. అది మనకు చకారం, అది చూశాను, దాని ప్రకారం అవుతుంది. కానీ అది ధాతునకు అంతిమంలో ఉన్నప్పుడు, పైన చెప్పాను, ఒకవేళ ధాతున అంతిమంలో చకారం కానీ జకారం కానీ ఉంటే చెప్పి, ఇక ధాతున అంతిమం లేదు కదా, చా ఉంది, ఎక్కడ ఉంది? ఆదిలో ఉంది. అవును, ఇకారం ఉంది అంతిమంలో. అంతిమంలో ఉంది ఇకారం, కాబట్టి కాదు, ఇది ఛాయ ఉండాలి, కాయ పడింది, ఛాయ రాసుకో. ఛీ ఈజ్ ఈక్వల్ టు ఛాయ అంటే ఎన్నుకోవడం. అదేవిధంగా నీ ప్లస్ చీ ధాతుకు నిచాయ. ఇక్కడ ఏదైనా సూత్రం ఉంటుంది, నేను చూసి చెప్తాను మళ్ళీ అండి. కకారానికి ఏమన్నా కాయ శబ్దం కూడా మన కీ ధాతు తీసుకున్నాం అనుకోండి, కీ. కానీ ఇక్కడ చకారానికి ఈ సూత్ర చజోహకు గిన్నెతో పదాంతం చేస్తున్నామట, ఇది పదాంతంలో లేదు, కాబట్టి అది చూద్దాం ఒకసారి, నేను చూసి చెప్తాను మళ్ళీ రేపు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నిశ్చయంగా ఎన్నుకోవడం, నిశ్చితంగా నీ ప్లస్ ఏంటి మహోదయ? నీ ప్లస్ ఏం కలపాలి మహోదయ? నీ ప్లస్ నీ ఉపసర్గము చి ధాతు పక్కన ఘై, నీ ప్లస్ చి ప్లస్ ఘై, నీ ప్లస్ చి ప్లస్ ఆ కింద, ఘైకి అనుబంధం లోపం చేస్తే ఆ మిగులుతుంది, అనుబంధం లోపం చేస్తే చి ధాతుకి ఏ అయిపోతుంది. నీ ప్లస్ చే ప్లస్ ఐ, సారీ ఆ, నీ ప్లస్ చే ప్లస్ ఆ, తర్వాత ఏ స్థానంలో ఆయ్ వస్తుంది అన్నమాట, ఆయ్ వస్తే నిచాయ అయిపోతుంది. ఏ స్థానంలో ఆయ్ చేస్తే నిచాయ. ఇక్కడ వృద్ధి చేశాము, ఏ కాకుండా ఐ రాసుకోండి. నీ ప్లస్ చై ప్లస్ ఆ, నీ ప్లస్ చై ప్లస్ ఆ, ఐ స్థానంలో ఆయ్ చేస్తే నిచాయ అయిపోతుంది. నిశ్చయంగా ఎన్నుకోవడం. ఓకే, నెక్స్ట్ అండి. నీ ప్లస్ ఈ ధాతు ఈజ్ ఈక్వల్ టు న్యాయ అవుతుంది. నీ ప్లస్ ఈ ధాతుకు న్యాయ అవుతుంది. గురుగారు పైదానికి నిచాయకి ఆ చకారంలో ఉన్న అకారం ఉపదా కదండి, దానికి దీర్ఘం వచ్చిందేమో కదా నిచాయ అవటానికి. అది చీ ధాతుకి వృద్ధి చేస్తాం, ధాతునకు అంతిమంలో ఈకారం ఉంటే ఏమవుతుంది, దాని స్థానంలో ఒకటో పాయింట్ చూడండి, ఐకారం వస్తుంది. ధాతువునకు అంతిమంలో చీ అంటే ఇకారం ఉంది, ఇకారం అంటే వస్తుంది, ఐకారం వస్తుంది. ఐకారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏచోయ వాయావహ ప్రకారంగా ఆయ్ వస్తుంది, ఐ స్థానం మళ్ళీ ఆయ్ వస్తుంది. అప్పుడు నిచాయ అయిపోయింది. నిచాయ యా హలంతవు పక్కన ఘై ప్రత్యయం యొక్క ఆకారం కలిపితే నిచాయ, విసర్గం పెట్టుకుని నిచాయ. ఇక్కడ వృద్ధి జరిగింది, వృద్ధి సంధి. నెక్స్ట్ అండి, నీ ప్లస్ ఈ ధాతు, నీ ప్లస్ ఈ ధాతుకు న్యాయ అవుతుంది. నీ ప్లస్ ఈ ధాతుకు న్యాయ. ఇక్కడ ఈకి ఏ ఐ అయిపోతుంది, ఐకి ఆయ్ అయిపోతుంది, ఐకి ఆయ్ అయిపోతుంది. ఆయ్ అయిపోయిన తర్వాత నీకి మళ్ళీ ఆయకి మధ్య ఈకో ఎనర్జీ ప్రకారం ఎనసంధి చేస్తే న్యాయ అయిపోతుంది. న్యాయ.
నీ ప్లస్ ఈ ప్లస్ గై కలిపితే మొత్తం న్యాయ. ఓకే. నెక్స్ట్ హన్ దాత్కి ఘాత, ఇక్కడ హాకి ఘా అయిపోతుందండి. హన్ దాత్కి ఘాత చంపడం, హా హా గాయపరచడం, గాయపరచడం లేదా చంపడం సందర్భం తీసుకోవచ్చు. ఇక్కడ ఘాత. ఉపధాతి నెక్స్ట్ ఆ ప్లస్ హన్ ఈజ్ ఈక్వల్ టు ఆఘాత. ఆ ఉపసర్గం తీసుకున్నామండి. ఆ ప్లస్ హన్ ప్లస్ ఘై ఈజ్ ఈక్వల్ టు ఆఘాత. ఆఘాత. నెక్స్ట్ ఉపా ప్లస్ హన్ ఈజ్ ఈక్వల్ టు ఉపఘాత. ఆఘాత అంటే మహోదయ, ఏంటండి ఆఘాత మహోదయ, ఆఘాత. ఆఘాత అంటే అదే ఆఘాతం అంటే గాయపరచడం. ఆమా. నెక్స్ట్ ఉపఘాత. ఉపా ప్లస్ హన్ ధాతు, ఉపా ప్లస్ హన్ ప్లస్ ఘై ఉపఘాత. ఉపఘాత. ఇక్కడ నకారంకి తకారం కూడా అయిపోయింది, అందుకే ఉపఘాత వచ్చింది. అంటే ఇది కూడా బాగా దగ్గరగా ఆఘాతం చేయడం అంట, బాగా ఆఘాతం చేయడం. అస్తు. ఇవి కొన్ని మూడో పాయింట్కు కొన్ని రూపాలు ఈ రకంగా ఉంటాయని చూసాము. ఇందులో ఇంకా గై ప్రత్యయానికి సంబంధించి కొన్ని ఇంకా విశిష్ట రూపాలు చెప్తున్నాడు, రాసుకోండి. ఇందులోనే గై ప్రత్యయం యొక్క కొన్ని భిన్న రూపములు రాసుకోండి. ఇంకా ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్న రూపములు, ఇంకా ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్న రూపములు, ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్న రూపములు. ఘై ప్రత్యయానికి సంబంధించిన కొన్ని భిన్న రూపములు. ఓకే, ఓకే రాసుకోండి. కింద కొన్ని ఎగ్జాంపుల్ రాసుకోండి. యుజుధాతు అని, యుజుధాతుకి యోగ వస్తుంది. ఇక్కడ ఉపదాలో ఊ ఉంది కాబట్టి యో అయిపోయినా, అంటే ఊకి ఓ అయిపోయింది. యోగ. జకారం ఉంది కాబట్టి కకారం వచ్చేసింది. జకారం ఉంది కాబట్టి గకారం వచ్చేసింది. యుజుధాతు ఈజ్ ఈక్వల్ టు యోగ అని, యోగం సంయోగం అంటారు అలాగా, యోగ. నెక్స్ట్ వి ప్లస్ యుజుధాతు ఈజ్ ఈక్వల్ టు వియోగ. వి ప్లస్ యుజు ఈజ్ ఈక్వల్ టు వియోగ. వియోగం చెందడం అంటే వేరు వేరు కావడం. వియోగం, సంయోగం అంటే కలవడం, వియోగం అంటే వేరు కావడం, వియోగ. నెక్స్ట్ సం ప్లస్ యుజుధాతు సంయోగ. ఇది సంయోగం, అకస్మాత్ సంయోగం కలవటం, సంయోగ. రెండు వస్తువుల యొక్క కలయిక, రెండు పదార్థాల యొక్క కలయిక, ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక, సంయోగ. సం ప్లస్ యుజు ఈజ్ ఈక్వల్ టు సంయోగ. అన్ని ఘై ప్రత్యయంతో సంబంధించిన వెన్ని రూపాలండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రయోగ. ప్రా ప్లస్ యుజు ఈజ్ ఈక్వల్ టు 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 ప్రయోగ. గురువు గారు సంయోగకి సమా ప్లస్ యుజ్జ అండి, అది సమ కాదండి, సమా కాదు, సమ్ మకర హలంతం, అందుకే పైన బిందు వచ్చేసింది. సంయోగ, సమయోగ కాదు, సంయోగ. సంయోగ పైన బిందు, సా పైన బిందు వస్తుంది. ఫస్ట్ ప్రయోగ. ప్రాప్యస్ యుజు యుజు ఇజ్ ఈక్వల్ టు ప్రయోగ. ప్రయోగం తెలిసి మనం చూస్తూ ఉంటాం. ప్రాప్యస్ యుజు ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు ప్రయోగ. నెక్స్ట్ ఉపా ప్లస్ యుజు ప్లస్ ఘై ఉపయోగ. ముందు ఘై యాడ్ చేసుకోవచ్చు, అంటే ఈ రకంగా తయారవుతుంది. ఉపా ప్లస్ యుజు ప్లస్ ఘై ఉపయోగ. ఉపయోగం ఏదైనా ఉపయోగించుకోవడం. ఓకే, నెక్స్ట్ చర్ ధాతు చూపిస్తున్నాయి ఇక్కడ. అంటే యుజు ధాతుకు ఉపసర్గాలు భిన్న భిన్నంగా మార్చినప్పుడు ఒక యుజు ధాతు ఎన్ని రకాలుగా మారిపోయింది చూసాము. అదేవిధంగా చర్ ధాతుకి ఉపసర్గాలు కలిపినప్పుడు ఏ విధంగా మారుతుంది అర్థం ఇక్కడ చూస్తున్నాము, రాసుకోండి. చర్ ధాతు, చర్ ధాతుకి చారహ, చర్ ధాతుకి చారహ. నడవటం అండి, నడిచే అర్థం ఇంకా వేరే వేరే భిన్న భిన్న అర్థాలు రావచ్చు. ఇక్కడ సందర్భాన్ని బట్టి అది తీసుకోవాలి మనం.
చాలా గట్టి అర్థంలో ఉంది, చాలా గతవు గట్టి అర్థంలో ఉంది. అది ఏ రకమైన గతి అని తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి వాక్యార్థాన్ని బట్టి మనం తీసుకోవాలి. చల్ ధాతుకి చారహ. నెక్స్ట్ ఆ ప్లస్ చర్ ఇజ్ ఈక్వల్ టు ఆ ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు ఆచారహ. ఇక్కడ ఆచారం వచ్చి అంటే వ్యవహారం, ఆచార అంటే వ్యవహారం. ఆ ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు ఆచారహ. నెక్స్ట్ వి ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు విచారహ. వి ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు విచారహ. వి ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు విచారహ. నెక్స్ట్ ప్రా ప్లస్ చర్ ఇజ్ ఈక్వల్ ప్రా ప్లస్ చర్ ప్లస్ ఘై ప్రచారహ, ప్రచారం చేయడం. ప్రా ప్లస్ చర్ ప్లస్ ఘై. చూడు అన్నిట్లో ఒకటో పాయింట్ చెప్పి నియమాలన్నీ ఇక్కడ వర్తిస్తున్నాయి అన్నమాట. ఉపదాలో ఈ ఉన్నా, అంతిమంలో ఈ ఉన్నా, ఎక్కడ ఉన్నా దాన్ని బట్టి ఇక్కడ మార్పులు వస్తున్నాయి. ప్రా ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ టు ప్రచారహ. అదేవిధంగా సం ప్లస్ చర్ ప్లస్ ఘై సంచారహ, సంచరించడం అంటే విహరించడం. సం ప్లస్ చర్ ప్లస్ ఘై ఇజ్ ఈక్వల్ సంచారహ. సంచారహ. ఓకే, ఇవి మనకు చరిదాలకు సంబంధించిన ఎగ్జాంపుల్ చూసాము. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి వద్ ధాతుకు రాసుకోండి. వద్ ధాతుకి మామూలుగా ఉపసర్గాలు కలిపినప్పుడు ఏ రకంగా మార్పులు వస్తాయి ధాతు యొక్క అర్థంలో అవి చూపిస్తున్నారు ఇక్కడ. రాసుకోండి. మూడవది అంటే మూడవ దాంట్లోనే కొన్ని పాయింట్ వైజ్ చెప్పారు. మూడో పాయింట్ వైజ్ గా వద్ వద్ ధాతుకి వాదహ. వాదని వాదించడం. వద్ ప్లస్ గై ఈజ్ ఈక్వల్ టు వాదహ. వద్ ప్లస్ గై ఈజ్ ఈక్వల్ టు వాదహ. నెక్స్ట్ వి ప్లస్ వద్ ప్లస్ గై ఈజ్ ఈక్వల్ టు వివాదహ. చూడు అర్థం మారిపోయింది. వివాదం చేయడం అంటే దాదాపు పర్యావాచ శబ్దాలు. వద్ వి ఉపసర్గం అండి. వి ప్లస్ వద్ ప్లస్ ఘై వివాదహ. ఓకే, వివాదం చేయడం. నెక్స్ట్ ఆశీహి ప్లస్ వద్ ప్లస్ ఘై ఆశీర్వాదహ. ఆశీర్ శబ్దం అండి. ఆశీర్. ఆశీర్ ప్లస్ వద్ ప్లస్ ఘై ఆశీర్వాదహ. ఆశీర్వాదహ. ఇది ఉపసర్గం కాదు, ఉపపదం. ఇది ఉపపదం అన్నమాట, ఉపసర్గం కాదు. ఆశీర్ ప్లస్ వద్ ప్లస్ ఘై ఆశీర్వాదహ. నెక్స్ట్ సం ప్లస్ వద్ ప్లస్ ఘై సంవాదహ. సంవాదం చేయడం, పరస్పరం ఒకరికొకరు సంవాదం చేసుకోవడం. సం ప్లస్ వద్ ప్లస్ ఘై సంవాదహ. నెక్స్ట్ ప్రా ప్లస్ వద్ ప్లస్ ఘై ప్రవాదహ. ప్రా ప్లస్ వద్ ప్లస్ ఘై ప్రవాదహ. నెక్స్ట్ అపా ప్లస్ వద్ ఏంటండి ప్రవాదహ మహోదయ. ప్రవాదహ అంటే బాగా ప్రకృష్టంగా వాద వివాదం చేయడం, వాదించడం. ప్రకృష్టంగా ఉత్కృష్టంగా వాదించడం ప్రవాదహ. నెక్స్ట్ అపవాదహ. అపా ప్లస్ వద్దాకి అపవాద అంటే ఏదో ఒకరు ఉంటారు, నూటికి ఒకరు ఉంటారు అని చెప్తుంటాం కదా మనం. అపవాద ఏదో ఒకరు ఉంటారండి. అపవాదహ ఏంటంటే అదొక అర్థం తీసుకుంటే అపవాదం అంటే ఏదైనా వాదనకు విరుద్ధంగా ఏదైనా అపవాదం చెప్పడం, లేదా తప్పుగా చెప్పడం అంట. వాదించడం, తప్పుగా అపవాద అలా తీసుకోవచ్చు సందర్భాన్ని బట్టి. ఇంకోటి అపవాదం అంటే నూటికి ఏదో ఒకరు ఉంటారండి, వాళ్ళందరినీ పట్టుకుంటే ఎట్లా అవుతుంది మనం అన్నట్టుగా, అలాంటి అర్థంలో. అపవాదం ఏదో ఒకరు నూటికి ఒకరు ఉంటారు, అదే విధంగా అర్థం తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ అనువాద. అను ప్లస్ వద్ ప్లస్ గై. అను ఉపసర్గము, వద్ ధాతు, గై ప్రత్యయం. అనువాద. ఇక్కడ ఉపదాలో అకారం ఉంది కాబట్టి ఆస్థాన ఆ వచ్చేసింది. అనువాద తెలుసు కదా, మనం అనువదించడం ఏదైనా కానీ ఒక భాషను వేరే లాంగ్వేజ్ లోకి మార్చడం, అనువదించడం. అస్తు. ఇవి నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు వద్దాతికి ఉపసర్గాలుగా మార్చినప్పుడు ఏ రకంగా అర్థాల మార్పులు వస్తే చూసాము. నెక్స్ట్ రాసుకోండి నమ్ ధాతు. నమ్ ధాతు
నమ్కి ఇక్కడ డైరెక్ట్ గా మనం తీసుకోవడం లేదు. నమః అంటే నమః నామః అవుతుంది. ఇక్కడ ప్రా ఉపసర్గ తీసుకుంటే ప్రా ప్లస్ నమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రణామః, ప్రణామం చేయడం. ప్రకృష్టే నమతిత్ ప్రణామః అంటే ప్రకృష్టే ఉత్కృష్టంగా నమనం చేయడం, అంటే అష్టాంగం నమస్కారం చేస్తుంటే అట్లా అంటే పూర్తి నతమస్తకం కావడం, అందరినీ ప్రణామం అంటాము. ప్రణామః. ప్రా ప్లస్ నమ్ ప్లస్ గై ఈజ్ ఈక్వల్ టు ప్రణామః. ఇక్కడ సమస్త పదంలోకి వచ్చేసి నంలో ఉండే నా అనా అయిపోతుందండి. అనాగమ, అందుకే అనా రాసుకుంటాం. ప్రణామః చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ప్రణామః అంటే ప్రణామం చేయడం. నెక్స్ట్ అండి 10 ప్లస్ నమ్ ప్లస్ ఘై పరిణామః. 10 ఉపసర్గము, నమ్ ధాతు, ఘై ప్రత్యయం. పరిణామః అంటే ఏదో ఒక క్రియాకలాపం, ఏదైనా ఒక పని చేసాం, దానికి పరిణామం ఎలా ఉంది, ఒక పని చేసినాక ఒక పరిణామం అంటే ఒక మార్పు ఏదో ఉంటుంది కదా, అది పరిణామం అంటే మార్పు. పరిణామః. ఇక్కడ నాకే అనా వస్తుందండి, ఇక్కడ కూడా నాకే అనా అవుతుంది. పరిణామః. ఓకే, ఇది నమ్ ధాతుకి ప్రా ఉపసర్గము 10 ఉపసర్గంతో చేశాము. నెక్స్ట్ రాసుకోండి భుజ్ ధాతు. భుజ్ ధాతుకి భోగ, ఇక్కడ ఉపదాలో ఉకారం ఉంది అందుకే ఓ అయిపోయింది, పైన కూడా వచ్చింది చాలా సార్లు మనకు. భుజ్ ధాతుకి భోగ అంటే భోగం చేయడం, అనుభవించడం. నెక్స్ట్ అదే దానికి భుజ్ ధాతుకి ఉపసర్గం చెప్తే ఉపా ప్లస్ భుజ్ ప్లస్ గై ఉపభోగ. ఇది అదే ఉపభోగం చేయడం, బాగా అనుభవించడం. ఉపభోగ. నెక్స్ట్ సం ప్లస్ భుజ్ ప్లస్ ఘై సంభోగ. ఇది సంభోగం, సంయోగం చేసుకోవడం, సంభోగం చేయడం, బాగా అనుభవించడం. సమ్యక్ భోగ సంభోగ. సం ప్లస్ భుజ్ ప్లస్ ఘై సంభోగ. సాపై బింది సంభోగ. నెక్స్ట్ ఆ ప్లస్ భుజ్ ప్లస్ గై ఆభోగ అంటే 4 వైపులా పూర్తిగా అనుభవించడం, ఆ అంటే సంపూర్ణంగా. ఆభోగ అంటే ఆ అంటే సంపూర్ణ అర్థంలో, ఆభోగ సంపూర్ణంగా అనుభవిస్తున్నాడు. ఆభోగ. అస్తు. ఇవి భుజ్ ధాతుకి ఉపసర్గాలు కలిపినప్పుడు కొంచెం అర్థంలో మార్పులు చూసాము. నెక్స్ట్ రాసుకుని దిశ్ ధాతు. దిశ్ ధాతుకి భిన్న భిన్న ఉపసర్గాలు కలిపితే ఏ విధంగా అర్థం వస్తుంది రాసుకోండి. దిశ్ ధాతుకి ఇక్కడ ఉపదాలు ఈ ఉంది కాబట్టి గుణం చేస్తే ఏ అయిపోతుంది, దేశ అయిపోతుంది. దిస్ ప్లస్ గై ఈజ్ ఈక్వల్ టు దేశ. దిస్ ప్లస్ ఘై ఈజ్ ఈక్వల్ టు దేశ. దేశం ఏదైనా దేశం కావచ్చు. నెక్స్ట్ వి ప్లస్ దిస్ ప్లస్ ఘై విదేశ. 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 ఇది ప్రసిద్ధమైన శబ్దమే విదేశ అని చెప్పి. నెక్స్ట్ ఉపా ప్లస్ దిస్ ప్లస్ ఘై ఉపదేశ. 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 నెక్స్ట్ సం ప్లస్ దిస్ ప్లస్ ఘై సందేశ. బింది కాకుండా నకారం వస్తుంది మధ్యలో. సం ప్లస్ దిస్ ప్లస్ ఘై సందేశ. సన్ ప్లస్ దిస్ ప్లస్ ఘై సందేశ. నెక్స్ట్ అండి నిర్ ప్లస్ దిస్ ప్లస్ గై. నిర్ ఉపసర్గం అండి ఇక్కడ. అక్కడ సమ్ ఉపసర్గము సందేశాలో, ఇక్కడ నిర్ ఉపసర్గం. నిర్ ప్లస్ దిస్ ప్లస్ ఘై నిర్దేశ. నిర్ ప్లస్ దిస్ ప్లస్ ఘై నిర్దేశ. నిర్ ప్లస్ దిస్ ప్లస్ ఘై నిర్దేశ. నిర్దేశించడం. ముందు సందేశం చేయడం, ఏదో సందేశం అంటే ఏదో మెసేజ్ పెడతాం అలాంటిది. సందేశ పంపించండి అంటాం కదా, అలాంటి సందేశం పంపించడం. నిర్దేశించడం, ఆజ్ఞాపించడం. నిర్దేశ. నెక్స్ట్ ఆదేశ. ఆ ప్లస్ దిస్ ప్లస్ ఘై ఆదేశ. ఆ ప్లస్ దిస్ ప్లస్ ఘై ఆదేశ.
आ प्लस दिस प्लस गई आदेशः आ प्लस दिस प्लस गई आदेशः నెక్స్ట్ ఉంది ఉత్ ప్లస్ దిస్ ప్లస్ గై ఉద్దేశః ఉత్లో ఉండే తకారానికి దకారం అయిపోతుంది ఉద్దేశః ఉత్ ప్లస్ దిస్ ప్లస్ గై ఉద్దేశః ఉత్ ప్లస్ దిస్ ప్లస్ గై ఉద్దేశః నెక్స్ట్ అంతిమం ప్రా ప్లస్ దిస్ ప్లస్ గై ప్రదేశః ప్రా ప్లస్ దిస్ ప్లస్ గై ప్రదేశః అంటే ఏదైనా ప్రదేశం. చూడు ఒక దిస్ ధాతుకే ఉపసర్గాలు వచ్చినవి ఎన్ని రకాల శబ్దాల్లో మార్పులు వస్తాయి. ఇవన్నీ మనం దాదాపుగా లౌకిక వ్యవహారంలో కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. దేశ, విదేశ, ఉపదేశ, సందేశ, నిర్దేశ, ఆదేశ, ఉద్దేశ, ప్రదేశ, ఇవన్నీ ప్రసిద్ధమైన శబ్దాలే. అందులో ఓన్లీ ఒక దిస్ ధాతుకే ఉపసర్గం వల్ల ఇలాంటి అర్థాలుగా మారిపోయాయి. భిన్న భిన్నంగా అంటే శబ్దాలు మారిపోయాయి. దాదాపుగా అర్థం ఒకే విధంగా ఉన్నప్పుడు కూడా మార్పు అయితే ఉంది అన్నిట్లలో. ఈ రకంగా అభ్యాసం 41లో ఉన్నటువంటి మనము శబ్దకోశము ఇంకా నియమాలు చెప్పుకున్నాము. 145, 146 ఈ నియమాలను అనుసరించి శబ్దకోశాన్ని అనుసరించి వాక్యాలు మనం రేపు చెప్పుకుందామండి. ఇందులో ఇంకెవరైనా రాయని వాళ్ళు ఉంటేనా దది శబ్దం ఒకటి రాసుకోండి. దివు ధాతు 10 లకారాలు ఖచ్చితంగా రాసుకోండి. చాలా ఉపయోగపడుతుంది ఈ ధాతు. ఈ ధాతుకు అనేక అర్థాలు ఉన్నాయండి, అనేక అర్థాలు. ఈ లకారం మన 10 లకాలు రాసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఇది క్రీడా అర్థంలో ఉంది, ప్రకాశించే అర్థంలో ఉంది, దివు క్రీడ, విజిగీష, విచికిత్స అర్థంలో ఉంది. చాలా అర్థాలు సందర్భం బట్టి ఇవన్నీ అర్థాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ ధాతు ఎక్కువగా దీనికి సంబంధించి దీనికి అనుసరించి చాలా వేరే ధాతులు కూడా ఉన్నాయి, వేరే అర్థాన్ని ఇచ్చేటివి. అవి కూడా దీన్ని దివు ధాతుకు సమానంగా నడుస్తాయి. కాబట్టి ఈ 10 లకారాలు మొత్తం మీకు గ్రూపులు పెడతారు. అవి మాకు పరిశిష్టం వెనక వైపు ఉన్నాయి. అయినా అవి చూసుకోండి, లేదంటే గ్రూపులో చూసి రాసుకోండి. ఖచ్చితంగా మీకు ధాతు రూపమాల అని చెప్పి మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఉంటాయి, అకారాది క్రమంలో ఉంటాయి. అదే శబ్ద రూపమాల డౌన్లోడ్ చేసుకుంటే శబ్ద రూపాలు కూడా ఉంటాయి. అది కూడా పెట్టుకోండి. కొన్ని అక్కడక్కడ మొత్తం దాంట్లో బై మిస్టేక్ కూడా ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్. అవి మీకు తెలిసిపోతాయి, ఇబ్బంది లేదండి. కాబట్టి అది చూసుకోండి, లేదంటే మీకు ఎప్పుడు గ్రూప్లో పెట్టేస్తున్నాం మనం. అవి చూసి రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. ఇవి మనకు చాలా ఉపయోగపడతాయండి. అస్తు. సో వీటి యొక్క నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. చెప్పండి. రామ శబ్దము కూడా గై ప్రత్యాంతం అంటారా? జీ గై ప్రత్యాంతం అండి. రము ధాతు తోటి గై ప్రత్యయం రముకు రామ్ అయిపోయినా రము ఉపసర్గ ఊ అనేది ఉపసర్గ, అది అనుబంధ లోపము. రముకు గై చేస్తే రామ అయిపోయింది. రామ. నిర్ ప్లస్ దిశ కదండి, అది నిర్ ప్లస్ దిస్ ప్లస్ గై, నిర్ ప్లస్ దిస్ ప్లస్ గై. అందుకే రేపం పైకి వెళ్ళిపోయింది. నిర్దేశ ఉపదాలో ఉండే ఈకి గుణం ఏ చేశాము 1వ పాయింట్ ప్రకారంగా ఈ స్థానం ఏ వచ్చింది, దేశ అయిపోయింది. గై ప్రత్యయం యొక్క ఆకారం ఉంది కదా, ఆ కలిపితే నిర్దేశ అయిపోయింది అన్నమాట. నిర్ ప్లస్ దిస్ ప్లస్ గై, నిర్ ప్లస్ దిస్ ప్లస్ ఆ, నిర్ ప్లస్ దేశ్ ప్లస్ ఆ, మొత్తం కలిపి నిర్దేశ. విశదకంగా పెట్టుకుంటే నిర్దేశ ఈ రకంగా ఉంటుంది. వస్తుంది. ఈ రకంగా అభ్యాస 41 మనము శబ్దకోశం నియమాలు పూర్తి చెప్పుకున్నాం. వీటి యొక్క వాక్యాలు మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ. ఓం నమస్తే మహోదయ. ఓం నమస్తే మహోదయ. నమో నమః మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. నమస్తే అండి మహోదయ గారు. నమస్తే.
నమస్కారం మహోదయ. ధన్యవాద మహోదయ.